నల్గొండ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో అప్పు విషయంలో ఆంజనేయులు శంభు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో శంభు లింగంకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్కి తరలించగా ఛాతీలో బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శంభులింగం మృతి చెందారు. 80,000 అప్పు చెల్లించినా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ ఇంటికి పిలిచి దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన విషయంలో ఆంజనేయులపై పలు కేసులు ఉన్నట్లుగా సమాచారం. ముందే ఆటో